నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కల్లోల మణిపూర్లో ప్రధాని మోదీ పర్యటన 7,300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అభివృద్ధి సాధనకు శాంతి ఒక్కటే మార్గమన్న మోదీ మిజోరంను దేశంతో అనుసంధానించే రైల్వే లైన్ను ప్రారంభించిన ప్రధాని ఏపీలో ఒకేసారి 14 జిల్లాలకు నూతన ఎస్పీలు 7 కొత్త వారికి అవకాశం పాలనలో వేగం పెంచడమే లక్ష్యమన్న చంద్రబాబు అమరావతిపై వైసీపీ నేతలు మళ్లీ నాటకాలు మొదలెట్టారన్న మంత్రులు కల్లబొల్లి కబుర్లతో మభ్యపెడుతున్నారని ఆక్షేపణ ప్రజల మధ్య చిచ్చు పెట్టే వారితో అప్రమత్తంగా ఉండాలన్న పవన్ రెచ్చగొట్టే వారిపై చట్టపరంగానే చర్యలు చేపట్టాలని శ్రేణులకు సూచన కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన చుక్క నీటిని వదలబోమన్న రేవంత్ ట్రైబ్యునల్లో వినిపించే వాదనలపై ఉన్నత స్థాయి సమీక్ష పార్టీ ఫిరాయింపులపై రేవంత్ రెడ్డికి మరోసారి కేటీఆర్ సవాలు 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని గద్వాల సభలో డిమాండ్ నేపాల్లో క్రమంగా చక్కబడుతున్న పరిస్థితులు తాత్కాలిక ప్రధానిపై విశ్వాసంతో శాంతించిన జంజెట్ కర్ఫ్యూ ఎత్తేసిన సైన్యం అభివృద్ధి సాధనకు శాంతి తప్ప మరో మార్గం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు జాతుల మధ్య ఘర్షణలతో అల్లాడిన మణిపూర్ సహా మిజోరంలో మోదీ పర్యటించారు మణిపూర్ చురాచంద్పూర్లో నిరాశ్రయులను కలుసుకున్న మోదీ ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే శాంతి సామరస్యాలు అత్యవసరమని చెప్పారు 2 రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు 2.5 ఏళ్లుగా రావణ కాష్టంలా తగలబడిపోతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ సహా మిజోరంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు తొలుత ఢిల్లీ నుంచి మిజోరం వెళ్లిన మోదీ 8,070 కోట్లతో నిర్మించిన బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ ను జెండా ఊపి ప్రారంభించారు 51 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ మిజోరంను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది ఈ మార్గంలో 153 వంతెనలు 45 సొరంగాలు ఉన్నాయి ఉదయం లెంగ్పూయ్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని ఐజ్వాల్లోని లంబువల్ గ్రౌండ్ లో ప్రసంగించాల్సి ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణం కారణంగా ఎయిర్పోర్టు నుంచే వర్చువల్ గా ప్రాజెక్టులను ప్రారంభించారు ఐజ్వాల్ ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ సైరాంగ్ గువాహటి కోల్కతా మధ్య మరో 2 రైళ్లను మోదీ ప్రారంభించారు రోడ్ల విస్తరణ పనులు సహా ఏకలవ్య స్కూళ్లను ప్రారంభించారు రైల్వే లైన్ ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తుందని మోదీ తెలిపారు విద్య సాంస్కృతిక ఆర్థిక సంబంధాల బలోపేతం ఉద్యోగాల కల్పన పర్యాటక వృద్ధికి దోహదపడుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు బీజేపీ వల్ల ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధి ఇంజన్లుగా మారాయని పేర్కొన్నారు తర్వాత ప్రధాని పర్యటించట్లేదంటూ 2 ఏళ్లుగా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ మణిపూర్ వెళ్లిన మోదీ అత్యంత కల్లోలిత ప్రాంతమైన చురాచంద్పూర్ లో పర్యటించారు జాతి హింసలో నిరాశ్రయులై శిబిరాల్లో దుర్భర పరిస్థితుల్లో తలదాచుకుంటున్న బాధితులతో సమావేశమయ్యారు బాధిత కుటుంబాలకు చెందిన పిల్లలు ఇచ్చిన బహుమతులను స్వీకరించిన మోదీ బాధితులు చెప్పిన కష్టాలను విన్నారు కేంద్రం తరపున చేయాల్సిన సాయం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు నిరాశ్రయులకు సాయం అందించేందుకు 500 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు అక్కడి వారిని ఆదుకునేందుకు మరో 3,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించినట్లు వివరించారు అభివృద్ధి సాధించాలంటే శాంతి తప్పనిసరి అని అక్కడి ప్రజలకు హితవు పలికారు మణిపూర్ ప్రజలకు కేంద్రం అండగా ఉంటుందన్నారు అందరూ సహనం పాటించాలన్న మోదీ మణిపూర్ శాంతి భద్రతల విషయంలో పురోగతి సాధించినట్టు చెప్పారు किसी भी स्थान पर विकास के लिए शांति की स्थापना बहुत जरूरी है हिल्स और वैली में अलग अलग ग्रुप्स के साथ समझौतों के लिए बातचीत की शुरुआत हुई है ये भारत सरकार के उन प्रयासों का हिस्सा है जिसमें संवाद सम्मान और आपसी समझ को महत्व देते हुए शांति की स्थापना के लिए काम किया जा रहा है मैं सभी संगठनों से अपील करूंगा कि शांति के रास्ते पर आगे बढ़कर अपने सपनों को पूरा करें अपने बच्चों के भविष्य को सुनिश्चित करें और मैं आज आपको वादा करता हूं मैं आपके साथ हूं
ఈ పర్యటనలో 7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన ప్రధాని మణిపూర్లో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. త్వరలో 22,000 కోట్లతో మణిపూర్ను రైల్వేతో అనుసంధానిస్తామని తెలిపారు. మణిపూర్లో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టింది పిట్ స్టాప్ పర్యటన అని కాంగ్రెస్ మండిపడింది. హింస ఇన్నేళ్లుగా కొనసాగుతుంటే ప్రధాని కేవలం 3 గంటలు మాత్రమే మణిపూర్లో పర్యటించడం ఆ రాష్ట్ర ప్రజలను తీవ్రంగా అవమానపరచమేనని దుయ్యబట్టింది. మణిపూర్లో స్వాగత వేడుకను మోదీ నిర్వహించుకోవడం, రోడ్ షో చేయడం అక్కడి ప్రజల గాయాలను మరింత క్రూరంగా పొడవడమేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీ ప్రభుత్వమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ఆరోపించారు. ప్రజల కష్టాలు వినకుండా ప్రధాని తప్పించుకున్నారన్న ఖర్గే మోదీ రాజధర్మం ఏమైందని ప్రశ్నించారు. 864 రోజుల హింసలో 300 మంది బలికాగా 67,000 మంది నిరాశ్రయులయ్యారని గుర్తు చేశారు. మణిపూర్లో హింస చెలరేగినప్పటి నుంచి మోదీ 46 సార్లు విదేశాలకు వెళ్లి వచ్చారన్న ఆయన, కానీ మణిపూర్ ప్రజలను ఒక్కసారి కూడా పరామర్శించలేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ అన్నారు. 2 ఏళ్ల తర్వాత ఆయన వెళ్లారని వ్యాఖ్యానించారు. ఏపీలో పలువురు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. వారిలో 7 జిల్లాలకు కొత్త వారిని, మిగిలిన 7 జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి అధికారులను బదిలీ చేసింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రాహుల్ మీనా, బాపట్లకు ఉమామహేశ్వర్, నెల్లూరుకు అజిత వేజెండ్ల, తిరుపతికి సుబ్బారాయుడు, అన్నమయ్య జిల్లాకు ధీరజ్ కనుగిలి, కడపకు నచికేత్, నంద్యాలకు సునీల్ శరాన్కు కొత్తగా ఎస్పీలుగా బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ఎస్పీలుగా కొనసాగుతున్న వారిలో దామోదర్ను విజయనగరం జిల్లాకు, విద్యాసాగర్ నాయుడును కృష్ణా జిల్లాకు, బకుల్ జిందాల్ను గుంటూరుకు బదిలీ చేసింది. డి కృష్ణారావును పల్నాడు జిల్లాకు, ప్రకాశంకు హర్షవర్ధన్ రాజు, చిత్తూరుకు తుషార్ డూడి, సత్యసాయికి సతీష్ కుమార్ బదిలీ అయ్యారు. మిగతా జిల్లాల ఎస్పీలు యథాతథంగా కొనసాగనున్నారు. మంత్రులు మరింత సమర్థంగా, ప్రభావవంతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మంత్రులు, సెక్రటరీలతో సమావేశమైన సీఎం ఈ నెల 15, 16వ తేదీలో జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్స్ అజెండా నిర్వహణపై చర్చించారు. సమస్యలు, సవాళ్లు దాటి సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నామని, ఇప్పుడు పాలనలో వేగం పెరగాలంటూ మంత్రులకు, ఉన్నతాధికారులకు సీఎం స్పష్టం చేశారు. అంతకుముందు జిల్లా ఎస్పీలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ విధానాలు, ఆలోచనలు, ల్యాండ్ ఆర్డర్ సహా పలు అంశాలపై ఎస్పీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. అధికారుల బదిలీలతో పాలనలో వేగం పెంచే ప్రయత్నాల్లో ముఖ్యమంత్రి ఉన్నారు. రాజధాని అమరావతిపై వైసీపీ నేతలు మళ్లీ నాటకాలు మొదలుపెట్టారని ఏపీ మంత్రులు మండిపడ్డారు. అధికారంలో ఉండగా అమరావతి నిర్మాణం అక్కర్లేదన్న జగన్ ఇప్పుడు గుంటూరు, విజయవాడ మధ్య రాజధాని నిర్మిస్తామని కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ దుయ్యబట్టారు. అమరావతి రైతులు, మహిళలపై జగన్ చేసిన వేధింపులు, పెట్టిన కేసులు ఇంకా మర్చిపోలేదన్నారు. రాజధానిపై 2019 ఎన్నికల్లో ప్రజలను మోసం చేసిన జగన్ 3 రాజధానులంటూ ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని మంత్రి సవిత దుయ్యబట్టారు. గెలిస్తే రాజధానిపై జగన్ది ఒక మాట, ఓడితే మరో మాటని మండిపడ్డారు. అమరావతి విషయంలో వైసీపీ నిలకడలేని రాజకీయం చేస్తోందని మంత్రి నారాయణ విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం వైసీపీ చేసే విమర్శలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. అమరావతి రాజధాని గురించి వైసీపీ ఏ రోజు ఎలా మాట్లాడతారో తెలియదు. రాజధాని ఒక రాష్ట్రానికంటే ఏంటంటే ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని ఎక్కడ కడితే బెటర్ నిర్ణయించాలి. మనకు అనంతపురం, ఇంకొక ఎడ్జిలో వచ్చి శ్రీకాకుళం ఉంది. రెండింటికి సమదూరం అమరావతి. దానికి అసెంబ్లీలో ఆయన చేయిస్తాడు. 30,000 ఎకరాలు ఒప్పుకున్నాడు. మళ్ళా ఎలక్షన్ అయిపోగానే 3 ముక్కలు ఆటాడు. ప్రజలు బుద్ధి చెప్పారు, ఇది పిచ్చి చేస్తాలు, పిచ్చి వ్యవహారాలని. అందుకని ఇప్పుడు అది కుదరదని మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడే రాజధాని అని రకరకాలుగా చెప్తున్నారు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు. అమరావతి రాజధాని ఖచ్చితంగా 3 సంవత్సరాలు 100% పూర్తవుతుంది. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దని జనసేన కార్యకర్తలు, కూటమి శ్రేణులకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. కుట్రలు చేసేవారి కుయుక్తులను 10 ఏళ్లుగా చూస్తున్నామని ఎక్స్లో పోస్ట్ చేశారు. రెచ్చగొట్టేలా, అభ్యంతరకరంగా మాట్లాడేవారిపై చట్ట ప్రకారం ముందుకెళ్లాలన్నారు. ఎవరూ ఆవేశాలకు లోనై ఘర్షణలకు తావియ్యవద్దని హితవు పలికారు. తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెట్టాలని స్పష్టం చేశారు. వారి దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా చట్ట ప్రకారం తిప్పికొడదామని పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. మచిలీపట్నం ఘటనపై అంతర్గత విచారణ చేయాలని పార్టీ నేతలకు సూచించినట్లు చెప్పారు. 2026 జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తవుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్పోర్టు నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన పనుల పురోగతి తదితర అంశాలపై నిర్మాణ సంస్థ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు 86% పనులు పూర్తి చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు. విశాఖ నుంచి ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ కోసం 7 పాయింట్లు గుర్తించామన్న రామ్మోహన్ మార్చి, ఏప్రిల్లోపు ఈ రహదారిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. స్వదేశీ డ్రోన్ల తయారీకి ఏపీ హబ్గా మారబోతోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
డ్రోన్స్ తాలూకా యూటిలైజేషన్ అనేక ఫీల్డ్స్ లో ఉంది. అగ్రికల్చర్ ఇప్పుడు మనం ప్రాపర్ గా చూస్తున్నాం, ఫెర్టిలైజర్ లో ఇచ్చేయడం కానీ, లేకపోతే శానిటేషన్ విషయంలో కానీ, మానిటరింగ్ కానీ, లా అండ్ ఆర్డర్ మానిటరింగ్ లో కానీ, ఇలాంటి చాలా యూటిలైజేషన్ ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా డ్రోన్స్ ని మనం హబ్ గా తయారు చేయడానికి కర్నూలులో ఓర్వకల్లో ఆల్మోస్ట్ ఒక 1500 ఏకర్స్ కూడా కేటాయించడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ పెట్టి దేశంలో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ అందరినీ కూడా అక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి మనమే ప్రొడక్షన్ కూడా ఇక్కడ స్టార్ట్ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. సో డ్రోన్ అనేది ఎవరైనా ఆసక్తి ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రమ్మని చెప్తున్నాం. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించి తీరాలని, నిక్కర, మిగులు, వరద జలాలు చుక్క నీరు కూడా వదులుకునేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నెల 23 నుంచి ఢిల్లీలో కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్ విచారణ నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్, సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ ఓహ్రా, ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. కృష్ణా జలాల్లో 904 టీఎంసీల నీటి వాటాను సాధించేలా పట్టుబట్టాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు బలమైన వాదనలు వినిపించాలన్నారు. కృష్ణా నదిపై ప్రాజెక్టుల వివరాలని ట్రైబ్యునల్ ముందుంచాలని సూచించారు. అంతకుముందు హైదరాబాద్ జలసౌధలో న్యాయ నిపుణులు, నీటిపారుదల శాఖ నిపుణులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విచారణలో తెలంగాణ ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ విచారణలో తాను స్వయంగా పాల్గొనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న సుజాతక్క అలియాస్ పోతుల కల్పన తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో సుజాత లొంగుబాటును తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రకటించారు. గత 43 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో అజ్ఞాతంలో పనిచేసిన సుజాతపై 25 లక్షల రివార్డు ఉందని, ఆ రివార్డు మొత్తాన్ని డీడీ రూపంలో ఆమెకే అందజేస్తామని తెలిపారు. ఆమెకు పునరావాస పథకంలో భాగంగా అన్ని ప్రయోజనాలు అందేలా చూస్తామని చెప్పారు. గద్వాలకు చెందిన సుజాతక్క నక్సల్స్లో చేరిన తర్వాత 1984లో మల్లోజల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీని వివాహం చేసుకున్నారని తెలిపారు. 2011 నవంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో కిషన్జీ చనిపోయారని గుర్తు చేశారు. ప్రస్తుతం సిపిఐ మావోయిస్టులో తెలంగాణకు చెందిన 78 మంది మాత్రమే ఉన్నారని డీజీపీ వివరించారు. 15 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 10 మంది తెలంగాణకు చెందినవారు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై నమ్మకం ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సవాల్ చేశారు. గద్వాలలోని తేరు మైదానంలో గద్వాల గర్జన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కొందరు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఉమ్మడి పాలమూరులో 8 లక్షల ఎకరాలకు నిలిచిన ఘనత కేసీఆర్దని కేటీఆర్ గుర్తు చేశారు. గట్టు ఎత్తిపోతలను కేసీఆర్ ప్రభుత్వం దాదాపు పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ధ్వజమెత్తారు. గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్న దౌర్భాగ్య ప్రభుత్వం కాంగ్రెస్ దని ధ్వజమెత్తారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వారితో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, 2 ఏళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే ఆ 10 మందిని రాజీనామా చేపి ఎన్నికల్లో చూసుకుందాం. 10 ఏళ్ల కేసీఆర్ పనితీరేందో 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో. ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా, రాజీనామా చేయి, ఎలక్షన్ కు రా, ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా. తెలంగాణలో సరిపడా యూరియా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులకు పడిగాపులు తప్పడం లేదు. మెదక్ జిల్లా చేగుంటలోని రైతు వేదిక వద్ద వర్షంలో సైతం అన్నదాతలు బారులు తీరారు. చేగుంట రైతు వేదికకు 1500 యూరియా బస్తాలు వచ్చాయన్న సమాచారంతో పలు గ్రామాల నుంచి వేలాది మంది రైతులు తరలివచ్చారు. తిండి తిప్పలు మాని లైన్లలో నిల్చుంటే ఒక్క బస్తే ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మల్లుపల్లి రైతులు ఆందోళనకు దిగారు. లింగుపల్లి కూడలిలోని గజ్వేల్ దుబ్బాక రహదారిపై బైఠాయించారు. సుమారు గంట పాటు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసుల జోక్యంతో రైతులు ఆందోళన విరమించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెంలో పీఏసీ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాశారు. చెప్పులు క్యూలైన్లలో పెట్టి వేచి ఉన్నారు. 20 రోజులుగా వ్యవసాయ కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నా సరిపడా యూరియా ఇవ్వడం లేదంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలోని పీఏసీ వద్ద అర్ధరాత్రి నుంచే రైతులు భారీగా క్యూలైన్లు కట్టారు.
ఉదయం సొసైటీ సిబ్బంది వచ్చి టోకెన్లు పంపిణీ చేసే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు వచ్చి టోకెన్లు తీసుకోవాలని రైతులకు పోలీసులు సూచించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో రైతులను ఎండలో కూర్చోబెట్టి టోకెన్లను పంపిణీ చేశారు. ఈ సమయంలో ఓ రైతు సొమ్మసిల్లి పడిపోగా అతన్ని ఆసుపత్రికి తరలించారు. సికింద్రాబాద్ బోయిన్పల్లిలో పాత స్కూల్ భవనంలో డ్రగ్స్ తయారీ గుట్టురట్టయింది. మేధా అనే స్కూల్లో దాడులు చేసిన ఈగల్ టీం కొన్ని గదుల్లో ఆల్ఫ్రాజోలం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ప్రిన్సిపల్ గదిలోనూ మత్తుమందు మాత్రలు లభ్యమయ్యాయి. గతేడాది మేధా స్కూల్ 2వ అంతస్తులో డ్రగ్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. మత్తు మాత్రలు, రసాయనాలు, యంత్రాలు తీసుకువచ్చి డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో 4గురిని అరెస్టు చేసిన పోలీసులు ఆల్ఫ్రాజోలం తయారు చేసే యంత్రాలు, ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. ₹1 కోటి విలువ చేసే 7 కిలోల ఆల్ఫ్రాజోలం, 20 లక్షల నగదు, కల్లులో కలిపే పౌడర్ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇతర ప్రాంతాల్లో ఇంకేమైనా కార్యకలాపాలు చేస్తోందా అనే కోణంలోనూ ఈగల్ బృందం ఆరా తీస్తోంది. వికారాబాద్ జిల్లా శంకర్పల్లి వద్ద జరిగిన దారి దోపిడీ వెనుక నమ్మిన వారే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో కారు డ్రైవర్ అతని సహచరులతో కలిసి పథకాన్ని రచించాడని సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. 24 గంటల్లోపే కేసును ఛేదించి 7 నిందితులను పట్టుకున్నామని తెలిపారు. హైదరాబాద్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ తన మేనేజర్ సాయిబాబాను క్యాష్ కలెక్టర్గా నియమించుకున్నాడు. సాయిబాబా తన పాత స్నేహితుడు మధు అనే డ్రైవర్ని తరచూ తీసుకెళ్లేవాడని సిపి తెలిపారు. సాయిబాబా తరచూ డబ్బు తీసుకెళ్తాడని గమనించిన మధు ముందే పథకం వేసి తన స్నేహితులు విజయ్, అజార్లకు సమాచారం ఇచ్చాడు. ఈ ఇద్దరు హర్షవర్ధన్ అనే వ్యక్తితో కలిసి ఒక బృందంగా ఏర్పడినట్టు సిపి తెలిపారు. 2 కార్లతో ఎస్కాట్ కమ్ బ్యాకప్ ప్లాన్ వేసి హుస్సేన్పూర్ గేటు వద్ద రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడు దాడి చేసినట్టు వివరించారు. కొత్తపల్లి దగ్గర కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో మొత్తం కుట్ర బయటపడినట్టు సిపి తెలిపారు. జడ్చర్లలోనే మొదట కారు యజమాని అనుదీప్ను అరెస్టు చేసినట్లు తెలిపిన సిపి సంగారెడ్డి, షాద్నగర్ పోలీసులను అప్రమత్తం చేసి ముంబై, బెంగళూరు హైవేలపై వాహన తనిఖీలు చేసినట్లు వివరించారు. జహీరాబాద్, రాయికల్ టోల్ ప్లాజా వద్ద మిగతా నిందితులను పట్టుకున్నట్లు మహంతి తెలిపారు. నిందితుల నుంచి 17.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ సిపి చెప్పారు. హైదరాబాద్ కూకట్పల్లి స్వాన్లేక్ అపార్ట్మెంట్లో కలకలం రేపిన గృహిణి రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ముమ్మర దర్యాప్తు చేసిన పోలీసులు ఈ హత్యకు పాల్పడిన 2 జార్ఖండ్లో పట్టుకున్నారు. ఈ మేరకు హర్ష, రోషన్ అనే 2 హైదరాబాద్ తీసుకురానున్నారు. కోల్కతాకు చెందిన రాకేష్, రేణు అగర్వాల్ దంపతుల వద్ద పని మనిషిగా చేరిన హర్ష అతని స్నేహితుడు రోషన్తో కలిసి పక్కా ప్రణాళికతో యజమాని రేణు అగర్వాల్ను దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు తేల్చారు. అనంతరం అదే ఇంట్లో స్నానం చేసి దుస్తులు మార్చుకుని యజమాని ద్విచక్ర వాహనంపైనే పారిపోయారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు నగరంలోని సీసీ కెమెరాల ద్వారా జల్లెడ పట్టారు. 5 బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా దర్యాప్తు చేశారు. ఇందులో భాగంగా నిందితులు జార్ఖండ్కు పారిపోయినట్లు తెలుసుకుని ఓ పోలీసు బృందం అక్కడకు వెళ్లింది. పక్కా సమాచారంతో హంతకులను అక్కడే పట్టుకున్న బృందం వారిని హైదరాబాద్ తీసుకొస్తోంది. గుంటూరు జిల్లా తురకపాలెం మాదిరిగానే చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలోనూ ఓ వ్యక్తిలో మెలియాయిడోసిస్ అనుమానిత లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. గ్రామంలో ఇటీవల 9 మంది జ్వరం బారిన పడ్డారు. వారికి రక్త పరీక్షలు నిర్వహించగా 5గురికి పాజిటివ్ వచ్చింది. కొకోయ్ రకం బ్యాక్టీరియా ఆనవాళ్లు కనిపించాయి. కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన చల్లా సీతారామరెడ్డి జ్వరంతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవలే మరణించారు. అదే సమయంలో అక్కడ తురకపాలెం రోగులు కూడా చికిత్స పొందారు. ఈ క్రమంలో సీతారామరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించగా మెలియాయిడోసిస్ విషయం వెలుగులోకి వచ్చింది. మరోవైపు చేబ్రోలుకు చెందిన ఆశా వర్కర్ సులోచన కూడా జ్వరం, ఉబ్బసం లక్షణాలతో నిన్ననే చనిపోయారు. ఆమె మృతిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తురకపాలెం తరహాలో కొత్తరెడ్డిపాలెంలోనూ వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. కొత్తరెడ్డిపాలెంలో జ్వరాల పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందని చేబ్రోలు వైద్యాధికారి స్పష్టం చేస్తున్నారు. విజయవాడలో డయేరియా వల్ల ఎలాంటి మరణాలు సంభవించలేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రజలెవరూ వదంతులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. డయేరియా ప్రబలిన న్యూ రాజరాజేశ్వరిపేటలో మంత్రి పర్యటించారు. స్థానిక పాఠశాలలో ఏర్పాటు చేసిన డయేరియా మెడికల్ క్యాంప్, కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన నారాయణ డయేరియాకు మూలం ఎక్కడనే దానిపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వాటర్ క్యాన్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.
బట్ వాటర్ వల్ల వచ్చి ఉండొచ్చు అనేది యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికి శాంపిల్స్ కూడా పంపించారు. రేపు ఈవినింగ్ యాక్చువల్గా టెస్ట్ వస్తాయి. అయితే ఈ లోపల ప్రికాషనరీగా ఏదైతే ఎక్కడి నుంచి అయితే వాటర్ మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేస్తున్నారో దాన్ని ఆపడం జరిగింది. ప్రతి ఇంటికి యాక్చువల్గా వాటర్ క్యాన్స్ బబుల్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అది కూడా వాటర్ కాసి తాగమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. అయితే ఎవరికి కూడా ఇంతవరకు దీనివల్ల డెత్స్ అని కానీ అటువంటి ఏమీ లేదు. ఇంతవరకు ట్రీట్ చేసి అందరూ స్టెబిలిటీగా పోతున్నారు. ఇప్పుడే నేను యాక్చువల్గా ఎక్కడైతే ఒక క్యాంప్ పెట్టారో అక్కడికి పోయి వచ్చాను. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పోయి వార్డులలో అందరితో పలకరించి మాట్లాడొచ్చాను. అందరూ కూడా స్టెబిలిటీగా ఉన్నారు. ఒక్కొక్కరిని డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. కుమరంభీం జిల్లా వాంకిడి మండలం దామా గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నీటి మడుగులో మునిగి ఓ మహిళ, 3 పిల్లలు మృతి చెందారు. గ్రామానికి చెందిన నిర్మలాబాయి తన 12 ఏళ్ల కుమారుడు, మరో 2 బాలికలతో పొలం వద్ద పనికి వెళ్లారు. నీటి కోసం వెళ్లిన 3 పిల్లలు కుంటలో పడి మునిగిపోయారు. మునిగిపోతున్న చిన్నారులను రక్షించేందుకు వెళ్లిన మహిళ సైతం కుంటలోకి దిగి మరణించింది. ఒకే గ్రామానికి చెందిన 4 మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడ పరిస్థితులు కుదుటపడుతున్నాయి. జంజట్ ఆందోళనలతో అల్లకల్లోలమైన నేపాల్లో ఉద్రిక్తతలు తగ్గడంతో సైన్యం కర్ఫ్యూ ఎత్తివేసింది. రాజధాని కాఠ్మాండు సహా ఇతర ప్రాంతాల్లో విధించిన కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను సైతం తొలగించినట్లు నేపాల్ సైనిక ప్రతినిధి ప్రకటించారు. రోజువారీ పనులను చేసుకునేందుకు ప్రజలకు అనుమతినిస్తున్నారు. కొన్ని రోజులుగా మూతపడిన దుకాణాలు, మార్కెట్లు, షాపింగ్ మాళ్లు తెరుచుకున్నాయి. రహదారులపై జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. ఉద్యమకారుల నిరసన సెగల్లో కాలిపోయిన ప్రభుత్వ కార్యాలయాలకు మరమ్మతులు చేస్తున్నారు. ఆందోళనకారులు పారవేసిన వస్తువుల తొలగింపు చురుగ్గా కొనసాగుతోంది. జంజట్ నిరసనల కారణంగా ఒక భారతీయురాలు సహా మొత్తం 51 మంది మరణించినట్లు నేపాల్ పోలీసులు వెల్లడించారు. న్యాయ చరిత్రలో భాగమైన ముఖ్యమైన పత్రాలు దాదాపు ధ్వంసమయ్యాయని నేపాల్ సుప్రీంకోర్టు వెల్లడించింది. అటు నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీలా కార్కి ఎంపిక ఆన్లైన్లో జరిగినట్లు తెలుస్తోంది. డిస్కార్డ్ యాప్ ద్వారా నేపాల్ యువత కార్కిని ఎంచుకున్నారని అక్కడి మీడియా కథనాలు వెల్లడించాయి. నిరసనల కోసం జంజట్ యువత డిస్కార్డ్ యాప్ పైనే ఆధారపడింది. డిస్కార్డ్ సర్వర్లో 130,000 మంది సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ యాప్లో నిర్వహించిన పోల్లో ఎక్కువ మంది కార్కీకి ఓటేశారు. అయితే ఈ యాప్లో ఓటింగ్లో పాల్గొన్న వారంతా నేపాల్కు చెందిన వారు కాకపోవచ్చని తెలుస్తోంది. టీవీకే అధినేత తమిళ నటుడు విజయ్ ఎన్నికల శంఖారావం పూరించారు. వచ్చేడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తిరుచినాపల్లి నుంచి శ్రీకారం చుట్టారు. ఈ ఉదయం చెన్నై నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో తిరుచినాపల్లి చేరుకున్న విజయ్ ఎయిర్పోర్టు నుంచి ఊరేగింపుగా సభాస్థలికి చేరుకున్నారు. విజయ్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని తిరుచినాపల్లి జనసంద్రంగా మారింది. విజయ్ని చూసేందుకు అభిమానులు చెట్లు, స్తంభాలు, భవనాలపై ఎక్కారు. ప్రచార ర్యాలీ సాగిన మార్గంలో రోడ్లకు ఇరువైపులా ప్రజలు బారులు తీరగా తిరుచినాపల్లిలో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల తొలి ప్రచార ర్యాలీలో విజయ్ ఉద్వేగంతో చేసిన ప్రసంగం పార్టీ శ్రేణులను, అభిమానులను ఆకట్టుకుంది. 5 ఏళ్ల డీఎంకే పాలనలో కిడ్నీ రాకెట్ సహా అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. తిరుచినాపల్లి నుంచి ఏ రాజకీయ కార్యక్రమం చేపట్టినా గొప్ప మలుపు తిరుగుతుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో నిర్మాణం పూర్తి కాని ప్రాజెక్టులతో పన్ను చెల్లించే మధ్యతరగతి వారి సొంతింటి కల సాకారం కావటం లేదని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇళ్ల కొనుగోలుదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాల్సిన అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాలకు సూచించింది. అలాంటి ప్రాజెక్టుల పూర్తిగా ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాంటి ప్రాజెక్టులను స్వాధీనం చేసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ఓ ప్రైవేటు గృహ నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. స్థిరాస్తి వ్యాపారాల చేతిలో ఇళ్ల కొనుగోలుదారులు మోసపోకుండా, దోపిడీకి గురికాకుండా కఠిన చర్యలు తీసుకునేందుకు మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వాటిని అమలు చేసే బాధ్యత కూడా ప్రభుత్వానిది అని స్పష్టం చేసింది. పట్టణీకరణ విధానాల మేరకు గృహ నిర్మాణ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసే విధంగా చూడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అర్ధాంతరంగా ఆగిన ప్రాజెక్టుల్లో అమ్ముడుపోని గృహాలను ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలకు వాడుకోవటం, ప్రభుత్వ కార్యాలయాలుగా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. అలా చేస్తే ఇళ్ల కొరత తీరటం సహా అనారోగ్యకరమైన ప్రాజెక్టుల పునరుద్ధరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొంది. ఇందుకు ప్రత్యేక సంస్థను కూడా ఏర్పాటు చేయవచ్చని కోర్టు తెలిపింది.